తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసెదను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని ప్రార్థనా మందిరము యొక్క విశిష్టతను గురించి వ్రాసినట్లు మనకర్థమవుతుంది. పెండ్లి కుమార్తె ఆభరణములతో అలంకరించుకొనున్నట్లుగా దేవుని మందిరములో ఉన్నవారు రక్షణ వస్త్రమును, నీతి అను పైబట్ట, యథార్థత, పరిశుద్ధమైన జీవితం, ఇలా ఇంకా అనేకమైన వాటితో దేవునిని బట్టి మహానందముతో అలంకరించబడుతున్నారు. ఎందుకంటే దేవుని తేజోమహిమ నిలిచే రమ్యమైన స్థలం దేవుని మందిరమే కాబట్టి. అక్కడ దేవుడు ఉంటాడు. ఆ మందిరావరణలో స్వస్థత, నెమ్మది, ఆదరణ, సంతోషం, విజయం సమృద్ధిగా దొరుకుతాయి. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, నీవు కూడా దేవుని మందిరములో గడుపుచున్నచో ఇవన్నీ నీకు దొరుకుతాయి. ఒకవేళ నీవు ఏదో ఒక కష్టంతో బాధపడుచున్నచో, నీవు మందిరములో గడిపి పొందుకున్న రక్షణ, నీతి, యథార్థత, పరిశుద్ధత అను వీటిని బట్టి నీవు ఆనందించునట్లు దేవుడు చేయగలడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమెన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.